Yes, very good afternoon, friends. Welcome to Sundar Healthy World and Sundar Innovations. Dear friends, మనం సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ ఆధారితంగా సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక ప్రోడక్ట్ని ఆల్రెడీ మనం మార్కెట్లో చూస్తూనే ఉన్నాం. సో ఇది మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ sundariinnovations.com సైట్లో దొరుకుతుంది. సో ఇప్పుడు యాంటీడాట్ తర్వాత మనకి మళ్ళీ యాంటీడాట్ ప్లస్ అనే ఒక కొత్త మెటీరియల్ కూడా మనం రీసెంట్గా తయారు చేసుకోవడం జరిగింది. సో ఇది ఆల్ టైప్ ఆఫ్ ఆటోమొబైల్స్ అన్నిటికీ కూడా ఇది ఒక మంచి గ్యాడ్జెట్, అంటే యాడ్ ఆన్ మెటీరియల్ అని చెప్పాలి. సో దానికి విధి విధానాలు అనేక రకాలుగా అనేక వీడియోస్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ప్రతి విధానంలో కూడా ఇంజన్ యొక్క వాల్యూ ఏముంది, మంచి ఉందా చెడు ఉందా, దీనికి ఎంత లైఫ్ టైంని మనం పెంచగలుగుతాము అనే దానికి ఒక ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంజన్ బొమ్మని మనం ఇక్కడ చూస్తున్నాం, ఇంజన్ ఇమేజ్ని. ఓకే, ఈ ఇమేజ్లో ఇక్కడ మనకి ఇంజన్ కలర్స్ ఒక్కొక్క కలర్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ సైలెన్సర్ పార్ట్ అంతా కూడా పూర్తిగా నల్లబడిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఈ మెటల్ అనేది కరోషన్ అవుతుంది అని అర్థం. దీని పక్కన ఇదిగోండి ఏసీ మోటార్ ఉంది. ఈ ఏసీ మోటార్ యాసిడ్గా ఉంది. అండ్ ఇంజన్ ప్లాంక్స్ అన్నీ కూడా అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. అవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. రెండోది ఈ బోల్ట్స్, కొన్ని బోల్ట్స్ ఏమో నార్మల్గా ఉన్నాయి, కొన్ని బోల్ట్స్ లైట్గా కరోసివ్ అయి ఉన్నాయి, కొన్ని బోల్ట్స్ రకరకాలుగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇంజిన్ యొక్క స్థాయిని బట్టి, వేడిని బట్టి ఒక్కొక్క మెటీరియల్ మెటల్ ఆక్సిడైజేషన్ అవుతుంది అనేది మనకి చెప్పకనే చెప్తున్న విధానం. దీనిలోనే భాగంగానే మనకి ఇంజన్ బాడీ రస్ట్ అవుతుంది, డోర్లన్నీ కూడా తుప్పుపట్టిపోతాయి, అండ్ అనేక రకాలుగా టెక్నికల్గా ఇంజన్కి సంబంధించిన డ్యామేజ్ జరుగుతూ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయబోతున్నామంటే ఇంజన్ లోపల జరిగే డ్యామేజ్ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ లోపల జరిగే డ్యామేజ్ దీనికి ప్రతి ఉదాహరణ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు మనం ఇదే కొత్త బండికి చూసామనుకోండి, ఈ పార్ట్ చాలా కొత్తగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్రోల్ ఇంజను, ఇది మనం కొంచెం 1 year ఓల్డా, ఎంత బాబు ఇది 2 సంవత్సరాలు ఓల్డ్. సో ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? 13,000 తిరిగారు. కేవలం 13,000కే మనకి ఇంతలా డార్క్ అయిపోయింది. అంటే ఒక మెటీరియల్ పైనంతా నల్లగా తుప్పు పట్టిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకున్న అనుభవం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హనుమాన్ జంక్షన్, తేలప్రోల్ నుంచి వచ్చారు. రైట్. మీకు ఈ టెక్నాలజీ ఎలా పరిచయం అయింది? నేను ఇంతకుముందు మీకు మీ దగ్గర 2023 బైక్ గ్లామర్ 125కి ఇండక్షన్ చేశాను. బాగుంది. చేశారా? ఓకే, ఎలా తీసుకున్నారు? నేను మెకానిక్ దగ్గర తీసుకెళ్తే హెడ్ క్లీన్ చేయాలన్నాడు. తర్వాత మీరు యూట్యూబ్ లో చేసి ఎందుకని మంచిదని మీరు ఫోన్ చేస్తే 700-600 ఇండక్షన్ కొంత కొరియర్ 700 చేస్తే మీరు 4 రోజులు పంపించారు. అది ఎలా చేయాలని మళ్ళీ ఫోటో పంపితే మీరు మార్క్ వేసి పంపారు. తర్వాత నేనే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే అప్పుడే మార్పు వచ్చింది. తర్వాత మైలేజ్ కూడా పెరిగింది. ఎంత పెరిగింది నాకు తెలియదు. పాత బైక్ అది పెరిగింది. 20% లేదు, పికప్ 100% పికప్ పెరిగింది. అంత స్లో అయిపోయింది. 100% పెరిగింది. మీరేం చేస్తుంటారు? నేను పుట్టిన ఆపరేటర్గా చేశాను 20 సంవత్సరాలు. ఓకే, అంటే మెకానికల్ నాలెడ్జ్ ఉంది కదా మీకు? మెకానికల్ నాలెడ్జ్. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు అంతమంది జేసీబీ వాళ్ళు, ప్రొక్లైన్స్, లారీలు ఇలాంటివన్నీ మీరు తోలే ఉంటారు కదా? సొంత లారీ 15 సంవత్సరాలు తోలారు కదా? ట్రాలీ. తర్వాత నేను 650 క్యాటర్ పిల్లర్ కూడా చేశారు. రైట్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఒక క్యాటర్ పిల్లర్ ఇంజిన్ దగ్గర నుంచి, లేదా మీ బైక్ దగ్గర నుంచి ఒక క్యాటర్ పిల్లర్ ఇంజిన్ వరకు, ఇంకా పెద్ద ఇంజిన్ల వరకు కూడా ఒక ఇంజిన్ పాడవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కారణం అంటే మెయింటెనెన్స్ చేయాలి. అంటే ప్రతి బండికి మనం ఒక మెయింటెనెన్స్ చేయాలి కదా? మెయింటెనెన్స్ చేయకపోతే బండి ఏమైతుంది? కొలాప్స్. ఇంజిన్ ఆయిల్ ఒకటే కాదు, ఎయిర్ ఫిల్టర్ మార్చాలి. డీజిల్ ఎయిర్ ఫిల్టర్ ఇంపార్టెంట్. డీజిల్ ఫిల్టర్ మార్చాలి. ఓకే, ఆయిల్ గేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా? ఇది క్యాలిక్యులేషన్. ఇప్పుడు వీటన్నిటిని మనం ప్రతి 10,000 కిలోమీటర్లకు మారుస్తున్నామా కదా? 10,000 కిలోమీటర్లకు మార్చకుండా చేయటం కదా గొప్పగా చేయాల్సింది. ఫినిష్డ్ గూడు, అన్ఫినిష్డ్ గూడు 2 ఉన్నాయి ఇక్కడ. ఫినిష్డ్ గూడు కాదుగా ఇది, అన్ఫినిష్డ్ గూడు అయింది ఇది. ఈయన 10,000 కిలోమీటర్లు 30,000 దాకా తీసుకురావచ్చు కదా? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంది ఆటోమొబైల్ వ్యవస్థ? సుమారు 100 సంవత్సరాలు, 100-120 సంవత్సరాల నుంచి ఉంది. సో మీరు చూస్తున్న కాలాన్ని బట్టి ఈ ఎక్స్పెండిచర్ పెరుగుతుందా తగ్గుతుందా నాకు చెప్పండి. మీరు లారీ మెయింటైన్ చేసినప్పుడు ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత? ఫస్ట్ లారీకి
అంటే నేను బయట పెట్టలేదు, నేనే మార్చుకున్నాను. మీరు మార్చుకున్నా కానీ మీకు ఒక ఖర్చు ఉంది కదా? ఖర్చు ఉంది సార్. ఎంత ఆ ఖర్చు? ఎంత అంటే 200 తక్కువ వేసుకున్నా సరే 15,000 3,000 అయింది. 3,000 4,000 4,000 తోటి మీకు లారీ సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయింది. ఇంజిన్ ఆయిల్ వరకు, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ వరకు అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ వరకు అయ్యేది. ఇదే ఇప్పుడు ఒక చిన్న కార్కి ఎంత అవుతుంది? కారుకి అంటే ఎంత అవుతుంది సార్? ఇంజిన్ ఆయిల్ ఇది షోరూమ్కి వెళ్తే 5,000 5,000 7,000 వేస్తాడు. 7,000 అంటే మొత్తం అన్నిటికి, ఆయిల్కి అన్నిటికి 7,000. అన్నిటికీ నేను అంటుంది 7,000 వేస్తారు. మామూలుగా మనం బయట చేయించినా కానీ 4,000-5,000 అవుతుంది. ఇప్పుడు మీ లారీకి తక్కువగా చేశారా, దీనికి ఎక్కువగా చేస్తున్నారా? ఎట్లా, ఎంత నష్టం ఇది? సామాన్యుడికి ఎంత నష్టం ఇది? 15 లీటర్ల ఆయిల్ కొన్నావు నువ్వు ఆ రోజు, ఇప్పుడు దీనికి పట్టేది 3.5 లీటర్ ఆయిల్. ఎంత నష్టం? ఇప్పుడు లారీ సంగతి చెప్పు. నువ్వు పాత లారీ గురించి చెప్పావు 4,000, ఇప్పుడు ఒక కొత్త లారీ గురించి చెప్పు. సుమారు అంటే 10,000 తక్కువ, 10,000 నుంచి 15,000 కదా. దీన్నే నేను 1,00,000 కిలోమీటర్ల నుంచి 2,00,000 కిలోమీటర్ల లారీకి సర్వీస్ ఇస్తే చాలా బెనిఫిట్. ఎంత బెనిఫిట్? మైలేజ్లో 40% బెనిఫిట్ ఇస్తే ఇంకా అది చెప్పలేనే. ఇవాళ ఆటోమొబైల్ ఓనర్స్ అందరు ఎందుకు దివాలా తీస్తున్నారు? మెయింటెనెన్స్, వర్కర్లు, ఆయిల్ ఖర్చు, దానిదో టోల్ గేట్లు అంటే సరే వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రతి సామాన్యుడికి నష్టమే, భారమే. అదేవిధంగా ఈ నష్టాన్ని తగ్గించేదానికే ఈ వాల్యూస్ చేసాం. సో మీ బండ్ల విషయంలో మీకు ఆ క్లారిటీ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ కార్ విషయంలో తీసుకొచ్చారు, అంతేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం మిత్రులారా, మనం వెహికల్ని రన్నింగ్ కండిషన్లో పెట్టాము. అదేవిధంగా వెహికల్ యొక్క నాయిస్, ఇంజన్ నాయిస్, ఇదంతా కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంజన్ నాయిస్ను కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చేస్తారా మీరు? ఓవర్ స్లోగా పట్టుకోవచ్చు, అంతే. పట్టుకుంటే అదే లాక్కుంటుంది, దాని అంతా అదే లాక్కుంటుంది. ఎస్. సో మిత్రులారా, మీరు ఈ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మీకు మీరే మీ వాహనానికి చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రతి వాహనదారుడు కూడా తన యొక్క వెహికల్ యొక్క వాల్యూస్ని మీకు మీరుగా, అంటే వెహికల్ 10 సంవత్సరాలు తిరుగుతుంది లేదా 15 సంవత్సరాలు తిరుగుతుంది. ఒకప్పుడు ఓల్డ్ వెహికల్ 15 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 10 సంవత్సరాలకు వచ్చేసింది, టెక్నాలజీ మారిపోయింది కాబట్టి. సో 15 సంవత్సరాలు ఉన్న ఈ వాహనం 10 సంవత్సరాలకి దిగిందంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందా, డౌన్ గ్రేడ్ అయిందా అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, టెక్నాలజీలో మనకున్న లోపాలు ఏంటంటే మెయింటెనెన్స్. బండి కొత్తగా తీసుకున్నప్పుడు ఒక మైలేజ్ వస్తుంది, తర్వాత రాను మళ్ళీ మైలేజ్ డౌన్ అవుతాయి. ఎందుకు మైలేజ్ డౌన్ అవుతుంది అంటే ఇంజన్లో ఇంప్యూరిటీస్ మెటీరియల్ అంతా కూడా ఇంజన్లో పేరుకుపోతుంది. ఆ ఇంప్యూరిటీస్ పేర్లు ఏంటంటే కార్బను, మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు. ఆ కార్బన్ అనే పదంతో ఉండే అన్ని మెటీరియల్స్ ఇంజన్లో దాక్కుంటాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది? ఇంజన్ పికప్ తగ్గుతుంది, ఇంజన్లో హీట్ పెరుగుతుంది, ఇంజన్లో మెటలాలజీ ఏదైతే ఉందో అదంతా కూడా కరోసివ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజన్ కరోసివ్ అవుతుందో ఇంజన్ వాల్యూస్ అన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. దాన్ని మళ్ళా తిరిగి మనం పునరావృతం చేసుకోవాలి అంటే ఇంజన్లో ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరగాలి. ఆటోమేటిక్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ ఉన్నట్టుగానే, ఆటోమేటిక్ ఇమ్యూనిటీ వ్యవస్థ ఉన్నట్టుగానే ఇంజన్లో కూడా అలాగే ఉండాలి. స్లోగా ప్రెస్ చేయండి, డ్రాప్ బై డ్రాప్, స్లోగా చిన్నగా. సో ఆటోమేటిక్ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బండిలో కూడా ఉండాలి. అలాంటి ఆటోమేటిక్ క్లీనింగ్ ఏం లేదు. ఆటోమేటిక్ టైమర్ ఉంది, ఆటోమేటిక్ జామర్ ఉంది, అన్ని ఏసీ ఫ్యాన్లకు ఆటోమేటిక్ ఉంది, అన్నిటికీ ఉంది. కానీ ఇంజన్లో ఈ కార్బన్ క్లీనింగ్ అనే ప్రాసెస్కి ఆటోమేటిక్ లేదు. ఇంజన్లో దీనివల్లే అనేక రకాలుగా ఇంజన్ టెక్నికల్ కంప్లైంట్స్కి వస్తూ ఉంది. దానివల్లే ప్రతి సామాన్యుడు కూడా తన యొక్క విలువైన ధనాన్ని నష్టపోతూ ఉన్నాడు. సో దీనివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇదంతా గాల్లోకి వచ్చేసి ప్రభంజనం అయిపోయిన తర్వాత ఆ గాల్లో ఈ పొల్యూషన్ అంతా కూడా చేరి క్యాన్సర్ అనే వ్యాధిని ప్రభంజనం చేస్తూ ఉంది. ఎయిర్లో అనేక రకాల పొల్యూటెంట్ మెటీరియల్స్ అన్నీ కూడా సిస్టమ్ని పాడు చేసే పరిస్థితి అయితే దాపరిస్తూ ఉంది. సో ఈ విషయాన్ని మనం టెక్నికల్గా మనం అర్థం చేసుకుంటే వెహికల్ యొక్క వాల్యూస్ ప్రమాదకారిణి, వెహికల్కే కాదు వెహికల్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా ప్రమాదకారిణి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది, తేటతెల్లమవుతుంది. సో కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విధానం, ప్రతి వాహనదారుడు కూడా ఈ వాహనానికి మెయింటెనెన్స్ కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి,
వెహికల్ లైఫ్ని ఎలా మనం పెంచుకోవాలి. ఈ విషయాన్ని రెండు ఆలోచించినట్లయితే మీకు ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనే టెక్నాలజీ మీకు ఆవిష్కృతం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అనేక రకాల వాహనాలకి అన్ని రకాల అంటే వాహనాలకి తగిన విధంగా ఇంజన్కి తగిన విధంగా డిజైన్ చేయబడుతుంది. ప్రతి వాహనదారుడు మీకు మీరే వితిన్ 10 మినిట్స్లో మన ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకొని కేవలం 10 మినిట్స్లో వెహికల్కి ఈ యొక్క ఇంజెక్షన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్సర్ట్ చేయడంతో ఇంజన్ యొక్క సౌండ్, నాయిస్ అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పటికే మనకి ఇందాకటికి ఇప్పటికీ ఇంజన్ నాయిస్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్ అయితే రావటం జరిగింది. గమనించారా మీరు? ఎస్, ఇది ఇంకా మనకు కంప్లీట్ అయిపోయే లోపల ఇంకా మారుతుంది అనమాట. తర్వాత మనం బానెట్ వేస్తే అది బ్యాటరీ వెహికలా ఈ వెహికల్ అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో వచ్చేస్తుంది. అంటే పెట్రోల్ వెహికల్ రియల్ కంబషన్ జరగాలి అంటే దానికన్నా ఇంకా హై వాల్యూ కెమికల్ ఇదొకటి దానికి సింథసైజ్ చేయాలి. అదే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ. సో దీన్ని మనం బహిర్గతంగా అంటే మీ అందరికీ తెలిసే విధంగా అనేక లైవ్ వీడియోస్ని పెట్టి ప్రతి ఒక్క విధానాన్ని కూడా సమాజానికి తెలియజేస్తూ వాహనదారులకు అందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం లాగా మనం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని అవలంబిస్తారని, అంటే మీ యొక్క వాహనాన్ని మీకు మీరే ఒక కొత్తదనంగా నూతనంగా వాల్యూస్ని చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేసుకోగలరని మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని మీకు అందరికీ కూడా షేర్ చేయమని డెడికేట్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి అందరికీ తెలియజేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఇంజన్ నాయిస్ని అబ్జర్వ్ చేయొచ్చు మిత్రులారా. ఇది మనం ఇంజెక్ట్ చేసేటప్పుడు వెహికల్లో నుంచి రిలీజ్ అయ్యే స్మోక్ కూడా మనకి చాలా క్లియర్గా మారిపోతుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా పెట్రోల్ స్మెల్ వస్తుంది మనకు వాస్తవంగా. ఇప్పుడు ఆ పెట్రోల్ స్మెల్ అనేది ఆగిపోయి కంప్లీటెడ్గా ఇంజన్ ఒక మంచి అంటే ఆక్సిజన్ భరితమైన వాయువుని రిలీజ్ చేస్తుంది. వాస్తవంగా అయితే మనకి సర్టిఫై చేయబడింది 40% ఎక్సెస్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనే విధానాన్ని మనకి సర్టిఫై చేయబడింది. సో మనకి PCB పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు వారు కూడా దీన్ని టెస్టెడ్ చేసి సర్టిఫై చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాల వాహనదారులు కూడా ఈరోజు మనకి మెయింటెనెన్స్ భారీనే ఎక్కువ నష్టాలు పోతూ ఉన్నాయి. సో కొత్త వాహనం మనం ఈరోజు తీసుకున్నట్లయితే ఒక 1 ఇయర్లో 30% వెహికల్ యొక్క వాల్యూని మనకి తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే దాన్ని ఇన్సూరెన్స్ IDV అంటారు ఇది. సో వెహికల్ డిప్రిసియేషన్ లాస్ అంటారు దీన్ని. సో ఈ డిప్రిసియేషన్ అనేది ఎందుకు పడుతుంది అని సామాన్యుడు ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం అయితే లేదు, కానీ ఖచ్చితంగా వెహికల్ యొక్క డిప్రిసియేషన్ లాస్ అయితే ప్రతి సామాన్యుడికి జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం ఇది 10 లక్షలకు కొంటే మొదటి సంవత్సరమే అది 10 లక్షలు కాస్త 7 లక్షలు అవుతుంది. రెండో సంవత్సరం 7 లక్షలు కాస్త ఇంకా దాని మీద డిప్రిసియేషన్ ఇంకొక 2 లక్షలు తగ్గుతుంది, అంటే 5 లక్షలకు వస్తుంది. మూడో సంవత్సరం 5 లక్షలు కాస్త ఇంకా 30%, అంటే దాదాపు 3.5 లక్షలకి. అంటే ఇలా లెక్కేస్తే ఒక 5 నుంచి 6 సంవత్సరాల్లో వెహికల్ యొక్క వాల్యూ అంతా కూడా కట్ డౌన్ టు నార్మల్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ టెర్మినాలజీని ఫాలో అవుతున్నాయి. ప్రతి వాహనదారుడు కూడా ఇన్సూరెన్స్ని దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. సో కాబట్టి అంటే ఏమీ వాడకపోయినప్పటికీ కూడా వాహనంలో డిప్రిసియేషన్ లాస్ అనేది మనకి తగ్గట్లేదు. అంటే వాడుతున్న వాహనానికి ఇంకా ఎక్కువ డిప్రిసియేషన్ అవుతుందనేది మీరు గమనించగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధానాల్లో మనం ఆ డిప్రిసియేషన్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ద్వారా 9 సంవత్సరాలు వాడిన బండి అయినా సరే 10వ సంవత్సరం నుంచి మళ్ళీ మనం ఒక 4-5 సంవత్సరాల పాటు ఈ యాంటీడాట్ టెక్నాలజీ ద్వారా మీరు డిప్రిసియేషన్ లాస్ లేకుండా వెహికల్ వాల్యూస్ని ఇంకా పెంచుకోగలరని డైరెక్ట్గా మీకు తెలియజేసే ప్రయత్నమే ఈ యొక్క టెక్నాలజీ యొక్క అప్గ్రేడేషన్. సో దీన్ని ప్రతి వాహనదారుడు కనుక వాడుకున్నట్లయితే మీ వాహనంలో ఆ డిప్రిసియేషన్ లాస్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోవటం మీరు గమనించవచ్చు. అదేవిధంగా వెహికల్ యొక్క కండిషన్ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇమ్మీడియట్గా మైలేజ్ పెరుగుతుంది, ఇమ్మీడియట్గా వెహికల్ పికప్ పెరుగుతుంది, ఇమ్మీడియట్గా వెహికల్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇమ్మీడియట్గా ఇంజిన్ ఆయిల్ మేజర్గా అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ డార్క్ అయిపోతుంది,
కార్బన్ సమ్మేళనం అవుతుంది. అదేవిధంగా ఇంజన్లో రన్నింగ్ చేసేటప్పుడు ఇంజన్ ఆయిల్ ఇంజన్లో ఒక్కొక్క అంటే డ్రాప్ అంతా కూడా హార్డ్ అయిపోతూ ఉంది. ఇంజన్ ఆయిల్ డెన్సిటీ మారిపోతుంది. డెన్సిటీ అంటే మందం ఎక్కుతుంది అది. సో ఎప్పుడైతే అది మందంగా తయారైపోతుందో ఇంజన్ సాఫ్ట్ రన్నింగ్ నుంచి హార్డ్ రన్నింగ్, నాయిస్ అంతా హార్డ్గా వస్తుంది. సో నిన్న మొన్న కొన్ని ఇంజన్స్కి మనం చేసిన దాంట్లో వీడియోస్లో మీరు చూడవచ్చు. సో అలా హార్డ్గా రన్ అయిన ఇంజన్ అంతా కూడా దాని యొక్క విలువలన్నింటినీ మనకి పూర్తిగా అందించలేదు. అంటే ఫ్యాన్ అనేది ఇంజన్ కూలెంట్ ప్రధానికి అయింది. ఇది మళ్ళీ ఇది తగ్గిపోగానే మన సో అదేవిధంగా మనకి ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని మనకి పెంచుకునే దానికి ఇప్పటికిప్పుడే ఈ విలువలు దీని ద్వారా మనకి ఐడెంటిఫై చేయొచ్చు మిత్రులారా. సో ఈ ఇంజెక్షన్ మనం ఎయిర్ ఇన్లెట్ ద్వారా ఇస్తున్నాం. వితిన్ 10 to 15 మినిట్స్ వరకు కూడా ఎయిర్ ద్వారా ఈ ఇంజెక్షన్ మనం వాహనానికి అందించినట్లయితే ఇది ఇంజన్లో మెకానికల్ ఛాంబర్లో ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో అది ఒక నానో లేయర్ లాగా నిర్మాణం అవుతుంది. ఈ నానో లేయర్ నిర్మాణం వితిన్ 10 to అంటే నానో లేయర్ అయిన నిర్మాణం వితిన్ మినిట్స్లోనే మనకి మైలేజ్ని మనకి పెంచుతూ ఉంటుంది. ఇది అప్ టు 1 lakh కిలోమీటర్ వరకు కూడా మనకి మైలేజ్ సౌలభ్యాన్ని పెంచుతుంది. అంటే ఒక 40 to 60% టార్క్ని మనకి ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంజిన్ యొక్క నాయిస్ అనేది ఇమ్మీడియట్గా 20 to 30% డౌన్ అయిపోతుంది. పికప్ అప్ టు 60% వరకు కూడా డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ప్రతి వాహనదారుడు తన యొక్క విలువల్ని, వెహికల్ యొక్క వాల్యూస్ని మనం మార్చుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది మిత్రులారా. సో దయచేసి ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. సో ప్రతిదీ మీకు లైవ్ ద్వారా ఈ వీడియోస్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్రతి వాహనదారుడు ఇప్పుడు రాబోయే సమ్మర్కి వెహికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. హీటింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కొన్ని వెహికల్స్ అయితే ఏసీ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, బోర్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి, ఇంజిన్ మీద లోడ్ పడుతూ ఉంటుంది, అనేక టెక్నికల్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఈ యాంటీడాట్ ప్లస్ అనేది మనం చేసినట్లయితే బోర్కి వచ్చే వెహికల్ కూడా మనం చాలా తక్కువ సమయంలో, అంటే కొంత ఎక్కువ కాలం మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. సో బోర్కి వచ్చిన వెహికల్ని కూడా మనం ఈ యాంటీడాట్ ప్లస్ వాడితే బోర్ని కొంతకాలం చేయించకుండా చేయించే పరిస్థితి రాకుండా, బోర్ని చేయించకుండా అదే వాహనాన్ని ఇంకా కొంతకాలం మనం వాడుకోవచ్చు అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో బాగా క్లోజ్ చేయండి. సో ఇంజిన్ నాయిస్ అనేది ఇందాకటికి ఇప్పటికి దాదాపు మనకి ఒక 40 to 50% అయితే నాయిస్ రెడ్యూస్ అయిన పరిస్థితి మనం తెలుస్తుంది. సో మనం బానెట్ వేస్తే బండి రన్ అవుతుందా లేదా అన్నట్టుగా కూడా ఉంది. ఎస్, సో వితిన్ మినిట్స్లోనే ఈ వేరియేషన్ మనకి ఐడెంటిఫై అయిపోయింది. అండ్ వెహికల్ యొక్క పికప్ స్మూత్నెస్ మనం డ్రైవింగ్లో తెలుసుకోవచ్చు. సో దాదాపు చాలా వీడియోస్ మనం అలా చేసాము. సమయం తక్కువగా ఉండటం వల్ల మనం రన్నింగ్ని మనం చెక్ చేయలేము ఇప్పుడు. సో అది వారు రన్నింగ్లో డైరెక్ట్గా చెక్ చేసుకుంటారు. సో ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.